బెస్ట్ మోరల్ స్టోరీస్. కొమరవెల్లి అనే ఊర్లో రామిరెడ్డి అనే ఓ మత్స్యకారుడు ఉండేవాడు. అతని భార్య చింతామణి. రామిరెడ్డి చేపలు పడుతూ ఉంటే అతని భార్య వాటిని సంతలో అమ్ముతూ ఉండేది. అలా ఇద్దరూ కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఆనందంగా బ్రతికేవారు. ఓ రోజు రామిరెడ్డి చేపల వేటకు బయలుదేరుతూ, చింతామణి, నేను చేపల వేటకు వెళ్ళొస్తానే. ఏంటోనండి, గత 4 సార్ల నుంచి సరిగ్గా చేపలు చిక్కడమే లేదు. అవునే, నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఏం చేద్దాం? సంతలో మన బేరాలన్నీ పోతున్నాయండి. మరో 2 రోజుల వరకు పర్లేదు. ఎల్లుండి కూడా చేపలు పడకపోతే ఇక పూట గడవడం కష్టమే. నువ్వేమీ దిగులు పెట్టుకోకే, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు చేపలు పడకపోతే వచ్చేసారి నా స్నేహితులతో కలిసి సముద్రంలోకి వెళ్తాను. సరేనండి, జాగ్రత్త. నేను సంతకు వెళ్ళొస్తాను సరే సరే, నేను కూడా చెరువు కాడికెళ్ళొస్తా అని ఎవరి పనికి వాళ్లు వెళ్ళిపోతారు. రామిరెడ్డికి మాత్రం రోజంతా కష్టపడినా ఒకే ఒక్క చేప వల్లో చిక్కుతుంది. దీంతో దిగులుగా ఇంటికొస్తాడు. ఏమయ్యా, చేపలు దొరికాయా? లేదే, రోజంతా వల వేస్తూనే ఉన్నాను. ఒకే ఒక్క చేప చిక్కింది, అంతే. పోన్లే, ఈ ఒక్క చేపైనా ఉంది. ఎల్లుండి ఉదయం దాకా నెట్టుకు రావచ్చు. కాని ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? నాకేమీ పాలు పోవడం లేదు. ఏం కాదులేవయ్యా, ఈసారి బలంగా వలవేసి చూడు, చిక్కుతాయి సరే, చూద్దాం అని చెప్పి ఆ మరుసటి రోజు అందరికంటే ముందే తెల్లవారుజామునే వేటకు బయలుదేరి వెళ్తాడు. ఈసారి చాలా బలంగా వలవేస్తాడు. కొన్ని గంటల తర్వాత వలను లాగుతాడు. అది చాలా బరువుగా ఉండడం వలన సాయానికి కొందరిని పిలుస్తాడు. అప్పుడక్కడి వారు, ఏంట్రా ఇది, ఎంత బరువుగా ఉంది? సానా సేపలు పడ్డట్టున్నాయిరో. నీ పంట పండింది పో. అంతకంటే సంతోషమేముంది? లాగండి లాగండి, నక్కతోక తొక్కినట్టున్నావురా అంటూ ఆ వలని లాగుతూ ఉంటారు అందరూ. తీరా చూస్తే ఆ వల్లో ఒకే ఒక్క చేప వింతగా ఉంటుంది. అది అన్ని చేపల్లా ఉండదు. దీంతో అక్కడ్లో ఒకతను ఇలా అంటాడు, ఒక్క చేపే పడిందా? నేనింకా ఇంత బరువుగా ఉంటే చాలా సిక్కినాయి అనుకున్నాను కదరా. ఏదో చెత్త పడుంటది. ఛ, దీనికోసం సమయం అంతా వృధా అయిపోయింది. పదండి పదండి, పోదాం. అయ్యో, ఈ చేప ఎందుకు పనికిరాని దానిలా ఉందే. పాపం నువ్వు. సరేలే, ఇక మేం వెళ్ళొస్తాం అని చెప్పి ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోతారు. ఆ చేప మాత్రం విచిత్రంగా ఉండడంతో రామిరెడ్డి దాన్ని తీసుకుని చింతామణికిస్తాడు. అంత కష్టపడితే ఈ చేప దొరికిందే. అక్కడ వాళ్లేమో ఇదెందుకు పనికిరాదు అంటున్నారు. ఇదేమో చాలా విచిత్రంగా ఉంది. అవునయ్యా, దీని కళ్ళు మెరుస్తున్నాయి. ఇక్కడ చూడు, బంగారు రంగులో చర్మం ఎలా ఉందో. అవునే, నిజమే. నేను గమనించలేదు సుమీ. ఎందుకైనా మంచిది, దీన్ని పెద్ద చేపల వ్యాపారి ముత్తయ్యకు చూపిద్దామయ్యా. సరే పద అని ఆ వింత చేపను తీసుకుని ముత్తయ్య దగ్గరికి వెళ్తారు. అతను దాన్ని తీరిగ్గా పరిశీలించి, రామిరెడ్డి, ఇది మామూలు చేప కాదు. ఇలాంటి చేపలు చాలా అంటే చాలా అరుదుగా చిక్కుతూ ఉంటాయి. అవునా ముత్తయ్యా? అవును రామిరెడ్డి, పట్టణాల్లో వీటి ధర సుమారు 20,000కు పైగానే పలుకుతుంది. 20,000? దీన్ని నువ్వు ఒక్క 4 రోజులు కాపాడావే అనుకో, నేను బేరం మాట్లాడుకుంటాను. ఇంకా ప్రాణంతోనే తన్నుకుంటుంది కదా. మీరు మాట్లాడండి, ఈ 4 రోజులు మేం దీన్ని కంటికి రెప్పలా చూసుకుంటాం అని చెప్పింది చింతామణి. ఆ చేపని తీసుకుని ఇంటికొస్తారు. దాన్నొక తొట్టెలో వేసి కావలసిన ఆహారం అది ఇస్తూ ఉంటారు. ఇక అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఓ శబ్దం ఇలా వినిపిస్తుంది. నన్ను విడిచిపెట్టు రామిరెడ్డి, నేను మామూలు చేపను కాదు. దయచేసి నన్ను వదిలేయి. నీకేమి కావాలన్నా ఇస్తాను అని పదే పదే వినిపిస్తూ ఉంటుంది. రామిరెడ్డి దాన్ని బాగా ఆలకిస్తాడు. కాని బహుశా అది కలేమో అనుకుని వదిలేస్తాడు. ఆ మర్నాడు చింతామణి ఇలా అంటుంది, ఏవయ్యా, రాత్రి నీకేవైనా వింత శబ్దాలు వినిపించాయా? వింతవా అంటే ఎలాంటి శబ్దాలు? అదేనయ్యా, నన్ను విడిచిపెట్టు అని ఎవరో అంటున్నట్టుగా నాకు వినిపించింది. నీక్కూడా వినిపించిందా? నాక్కూడా వినిపించింది. అవును, అదెవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా
ఆ శబ్దం మళ్లీ వినిపిస్తుంది. ఈసారది తొట్టిలో నుంచి వస్తుందని గమనించి ఆ తొట్టె దగ్గరికి వెళ్తారు. మీతో మాట్లాడింది నేనే. నేను మామూలు చేపను కాదు. నన్ను వదిలేస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీకేం కావాలన్నా నేనిస్తాను అని అనడంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. తిరిగి ఆ చేపతో మాట్లాడ్డం స్టార్ట్ చేస్తారు. మేం నిన్నెలా నమ్మేది? నువ్వు మా మీద మాయలు ప్రయోగిస్తున్నావేమో. మాకు నమ్మకం లేదు. అవును, నిన్ను వదిలేశాక మేం రోడ్డున పడితే? లేదు, నన్ను నమ్మండి. నేను మీ ఇంట్లో మరో 3 రోజులు ఉంటాను కదా. మీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. 4వ రోజు నన్ను సముద్రంలో వదిలేయండి. సరే, చూద్దాం అనంటాడు రామిరెడ్డి. ఆ మరుసటి రోజు యథావిధిగా చేపల వేటకు వెళ్తాడు. ఊహించని విధంగా లెక్కలేనన్ని చేపలు వల్లో చిక్కుతాయి. దీంతో రామిరెడ్డి, చింతామణి, చింతామణి, చూసావా మన వలలో ఎన్ని చేపలు చిక్కాయో? అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని చేపలా? మనం 2 నెలలకు సరిపడా డబ్బు సంపాదించొచ్చు. నిజమేనే. అది ఏంటో తెలీదు కాని నా పాత పడవ, వల అన్నీ కొత్తగా ఉన్నాయి. అవునా? అయితే ఇదంతా చేప వల్లే అంటావా? అవునేమో మరి. కానీ ఈ విషయం ఎవ్వరితో చెప్పకు. ఆ సరేనయ్యా, అలాగే అంటుంది చింతామణి. ఆ 3 రోజులు కూడా వారు ఎక్కడ్లేని ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. దీంతో 4వ రోజు వారు చేప దగ్గరకు వెళ్లి, చింతామణి ముందుగా ఇలా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే. మాకు నీ వల్ల బోలెడు మేలు జరిగింది. అవును, ఎప్పుడు లేంది నా వల్ల లెక్కలేనన్ని చేపలు చిక్కుతున్నాయి. మాకు చాలా ధనం లభిస్తోంది. నేను చెప్పాను కదా, మీరు నన్ను సముద్రంలో వదిలేస్తే మీకింకా ఎక్కువ ధనం వస్తుంది. నిజమేనా? నిజమే. నేను బ్రతికుంటే మీకేది కావాలంటే అది ఇస్తాను. అమ్మేస్తే నా ప్రాణం పోతుంది అని చెబుతూ ఉండగా అక్కడకు ముత్తయ్య ఓ పట్నం వ్యక్తిని తీసుకొనొస్తాడు. రామిరెడ్డి, నీ పంట పండిందయ్యా. నేను పట్నం నుంచి పెద్ద బేరం తీసుకొనొచ్చాను. అవునా? ధర ఎంత పలుకుతుంది? ఈ చేపకీనా 40,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అంతిస్తా అన్నారా? కాని అది ముత్తయ్య గారు. ఇంకా కాని ఏంటమ్మా? మరేం లేదు. చింతామణి, ఓసారి పక్కకి రా అని చెప్పి ఆమెని పక్కకి తీసుకుని వెళ్తాడు. ఆ చేప మాయా చేప. నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో మనకేం తెలుసు? తీరా సముద్రంలో వదిలేసిన తర్వాత మనకి మేలు చేయకపోతే? కాని అది చేస్తాను అని చెప్పింది కదయ్యా. ఏమోనే, నాకైతే నమ్మకం లేదు. అందుకే దాన్ని నమ్మేసి డబ్బు తీసుకుందాం అని ఆమెని ఒప్పించి చేపను అమ్మేస్తాడు. ముత్తయ్య ఇచ్చిన సొమ్ము తీసుకుంటాడు. ఆ మర్నాడు ఉదయం లేచి చూసేసరికి, చింతామణి, చింతామణి, ఓసారి ఇలా రా. అబ్బబ్బా, ఏంటయ్యా పొద్దు పొద్దున్నే? ఏమైంది నీకు? ఇలా చూడు, నా పడవ విరిగిపోయింది. నా వల కూడా తెగిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అయ్యా? రాత్రికి రాత్రే ఇలా అయిందేంటి? అదే నాకు అర్థం కావడం లేదే. ఇప్పటికిప్పుడు కొత్త పడవ, వల ఎవరిస్తారు? అందుకేనయ్యా ఆ చేపను సముద్రంలో వదిలేద్దామన్నాను. నువ్వే నా మాట ఇన్లేదు. నాకేం చేయాలో పాలుపోవడం లేదే. సరే సరే, మన ఊరి పెద్ద సుబ్బయ్య గారిని సాయం అడుగు అని చింతామణి చెప్పడంతో అతను సుబ్బయ్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తాడు. దీంతో సుబ్బయ్య ఇలా అంటాడు. చూడు రామిరెడ్డి, నువ్వు చాలా తప్పు చేశావు. ప్రకృతిచ్చిన వరానికి మించి ఆశపడితే అది మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికైనా నీ ఆశలు తగ్గించుకుంటే నీకు మంచిది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనయ్యా. సరే సరే, చెరువు పక్కన నా పడవలున్నాయి, వాటిని నువ్వు వాడుకో అని రామిరెడ్డికి చెప్తాడు. రామిరెడ్డి అలాగే బాధతో ఒక పడవను తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తాడు. మాయా చేప, నేను ఆశపడి తప్పు చేశాను. నువ్వు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించు అనగానే చెరువులో నుంచి ఓ మెరుపు వస్తుంది. అప్పుడు మరో చేప ఇలా అంటుంది. సరే, ఇక నుంచైనా ఆశపడకుండా ఇచ్చిన దాంతో తృప్తి చెందు అని వరం ఇస్తుంది. అప్పట్నుంచి ఎక్కువ చేపలు కాకపోయినా అవసరమైనన్ని చేపలు దొరుకుతూ ఉండేవి. అతను తిరిగి కష్టపడి జీవించేవాడు. ప్రకృతి ఇచ్చిన వరాలను మించి ఆశపడకూడదు. డబ్బు వెంట పరిగెడితే ఉన్నది కూడా కోల్పోతాం.
చింతపల్లి గ్రామంలో సీనయ్య సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఒకే ఒక కుమార్తె, తన పేరు సరోజ. ఇంటి బాగోగులు మొత్తం సీతమ్మే చూసుకుంటుంది. చేసే ప్రతి పనిలో, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కాస్త ముందు వెనక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది సీతమ్మ. అందువల్ల తననందరూ పిసినారి సీతమ్మ అని అంటూ ఉండేవారు. కాని సీతమ్మ మాత్రం పొదుపు చేయడానికి అవి తను తీసుకునే జాగ్రత్తలు అని చెప్తూ ఉంటుంది. సీతమ్మ భర్త సీనయ్య కూరగాయల వ్యాపారి. ప్రతిరోజు కూరగాయలు గంపలో వేసుకుని వీధి వీధి తిరిగి అమ్ముతూ ఉంటాడు. వచ్చిందాన్ని సీతమ్మకి అణా పైసల్తో సహా లెక్క చెప్తాడు. ఇంటి బాధ్యతలు, తన కూతురి బాధ్యత మొత్తం సీతమ్మే చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సీనయ్య ఉదయం పూట వ్యాపారం ముగించుకుని ఇంటికొస్తాడు. సీతా, సీతా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవే. ఆ వస్తున్నానండి అని భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. సరోజా, రా తల్లి, మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. సరోజ కూడా భోజనం చేయడానికొచ్చి కూర్చుంటుంది. సీతమ్మ ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. సీనయ్య భోజనం చేస్తూ, సీతా, ఇదేం కూరే ఇలా ఉంది? ఆ రాత్రి దొండకాయ పచ్చడి చేస్తే ఎవ్వరూ తినలేదుగా, అందుకే దాన్ని ఈరోజు పులుసు కూరగా చేశాను. రాత్రి ఆ పచ్చడి తినలేకపోయాం, మళ్ళీ ఇప్పుడు దాన్నే పులుసు కూర చేశావా? ఇలాంటి ఉపాయాలు నీకెలా వస్తాయి? నీ వంటలు తినలేక చస్తున్నావనుకో. మరే షావుకారి సంపాదన పెళ్ళాం సువాసన ఖర్చుకు కూడా రాలేదని మనకున్న సంపాదనకి ఇంతకన్నా రుచిగా చేయగలమా? ఎందుకే ఇలా విసిగిస్తావు? మనం చేసేది కూరగాయల వ్యాపారం, అందులోంచి కొన్ని తీసుకొచ్చి వంట చెయ్యొచ్చు కదా. అలాగని తెచ్చిన కూరగాయలు మొత్తం మనమే తింటే ఊళ్ళో ఇంకేం అమ్ముకుంటాం? కనీసం ఈ కూరల్లో నూనె ఏమాత్రమైనా వేశావా? కూరల్లో నూనెలు అధికంగా వేసి వండితే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుందండి. అప్పుడు అది తగ్గించడానికి నానా తంటాలు పడాలి. అదంతా మనకు అవసరమా? ఈ విధంగా పొదుపు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నావే? ఇప్పటికే బయట అందరూ నిన్ను పిసినారి సీతమ్మ అని అనుకుంటున్నారు. మోసేవాడికే తెలుస్తుందా బరువు? కూసేవాడికి ఏం తెలుస్తుంది? మన ఇంట్లో భారం మనకు మాత్రమే తెలుసు. వాళ్లేదో అన్నంత మాత్రాన నేను పిసినారునైపోను. రాను రాను ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. పిల్ల పెరుగుతోంది. ఆచితూచి ఖర్చులు చేయకపోతే రేపా పిల్లని ఎలా అత్తారింటికి పంపిస్తావు? అది కాదే, నేను చెప్పేదేంటంటే. ఏది కాదు? ఎవరేమనుకున్నా సరే, నన్ను పిసినారి అన్నా ఇంకేమని అన్నా సరే, నేనింతే, మారనుగాక మారను అని అక్కడ్నించి లేచి వెళ్ళిపోతుంది సీతమ్మ. అయిష్టంగానే సీనయ్య, సరోజ భోజనం పూర్తి చేస్తారు. యథావిధిగా సీనయ్య కూరగాయల వ్యాపారానికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సీతమ్మ దగ్గరికి పక్కింటి పంకజం వస్తుంది. సీతా, సీతా, ఇంట్లోనే ఉన్నావా అని పంకజం గుమ్మం దగ్గర నుండి పిలుస్తుంది. ఇంట్లో ఉన్న సీతమ్మ బయటికొచ్చి, ఏంటొదినా ఇలా వచ్చావు? ఏమడుగుదామని? ఏదైనా అడగాలంటే నీ దగ్గరికే రావాలా ఏంటే? నీ సంగతి నాకు తెలీదు? అబ్బో, నా సంగతి నీకేం తెలుసమ్మా? నాకేంటి, మన ఊళ్ళో వీధి వీధికి తెలుసు నీ సంగతి. పొదుపు చేయడంలో నిన్ను మించినవారు ఈ భూమి మీదే లేరు. కాని దాన్ని నువ్వు పొదుపని అనుకుంటావే, కాని ఊరి వాళ్ళు దాన్నే పిసినారితనం అని అంటూ ఉంటారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఊర్లో వాళ్ల నోళ్లకి అంతూ పంతూ ఉండడం లేదు. నా గురించి ఎందుకంటే మాట్లాడుకోవడం? ఎలాగో నీ మొగుడు నిన్ను తట్టుకోలేక వదిలేసి పారిపోయాడు కదా, దాని గురించి మాట్లాడుకోవచ్చుగా. సర్లే, మా ఆయన గురించి నువ్వే చెప్పాలి. వాడో పిరికి సన్నాసి, నన్ను భరించలేక పారిపోయాడు. దానికి నీ సన్నాయి నొక్కులు ఎందుకులేమ్మా? ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పనే లేదు. పక్క వీధిలోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. మన జాతకంలో అదృష్టం ఉందో లేదో చెయ్యి చూసి చెప్తున్నాడంట. 5 రూపాయలిస్తే చాలు ఐశ్వర్యం వచ్చే మార్గాలు చెప్తున్నట్ట. 5 రూపాయల కోసం జాతకాలు చెప్పుకునేవాడు మనకు అదృష్టం ఎలా వస్తుందో ఎలా చెప్తాడు? ఆయన చెప్పినట్టుగా నిజంగా అదృష్టం కలిసి వచ్చేట్టయితే అదేదో అతనే పాటించొచ్చు కదా, మనకెందుకు చెప్పాలి? 5 రూపాయలే కదే, ఇచ్చి మనం కూడా జాతకం చెప్పించుకుని వద్దాం. వస్తావా? నాకు 2 రూపాయలివ్వు, నీ జాతకం మొత్తం నేనే చెప్తా. నీ జాతకం ఈ ఊర్లో ఎవరికి తెలియదు చెప్పు.
అనవసరంగా వాడెవడికో డబ్బులు ముట్ట చెప్పడం దేనికి? ఇక నా సంగతి అంటావా? నా జాతకం చెప్పేంత గొప్పవాడు ఈ భూమి మీదే లేడు. నీ సంగతి తెలుసు కూడా నీ దగ్గరకొచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత 4 వ్యక్తులు కలిసి సీనయ్యని ఇంటికి మోసుకొనొస్తారు. సీతమ్మ, సరోజ ఇంట్లో నుంచి కంగారుగా బయటికొచ్చి, అయ్యోయ్యో, ఏమైందండి? ఇందాక దారిలో సీనయ్య కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఒక ఎడ్లబండి అదుపు తప్పి సీనయ్య మీదుగా వెళ్ళిపోయిందమ్మా. ప్రమాదవశాత్తు సీనయ్య కాలు విరిగిపోయింది. నడవలేకుండా ఉన్న సీనయ్యని మేమే ఇంటికి తీసుకొచ్చాం. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి! రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు చిదిమేశావు కదా తండ్రి, ఇప్పుడెలా అని ఏడుస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్లు సీనయ్యని ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి సీనయ్య కూరగాయల వ్యాపారానికి వెళ్లలేకపోతాడు. సీనయ్య గాయం తగ్గేంత వరకు సీతమ్మ దగ్గరే ఉండి చూసుకుంటుంది. సీతమ్మ ఏ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి సీనయ్యని చూసుకునే క్రమంలో ఇంటి ఖర్చు అధికమవుతుంది. అది గమనించిన సీనయ్య సీతమ్మను పిలిచి, సీతా, ఇలా రా ఒకసారి. ఏంటయ్యా? సీతా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 2 నెలలుగా పనికి వెళ్ళడం లేదు. మన ఇంటికి ఆదాయం రావడం లేదు. నా వైద్యానికి అధికంగా ఖర్చవుతోంది. ఇవన్నీ నువ్వెలా చూసుకోగలుగుతున్నావు? నేను త్వరగా కోలుకోవాలని నాకు బలమైన ఆహారం కూడా పెడుతున్నావు. పైగా ఈ మధ్య నువ్వు పీనాసిగా ప్రవర్తించటం లేదు. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? నువ్వు ఆరోగ్యం సరిగ్గా లేక ఇంట్లో పడుకున్నంత మాత్రాన నా భర్తను నేను చులకనగా చూస్తా అనుకున్నావా? నేను మీ అందరి దృష్టిలో పిసినార్దాన్ని, కానీ నా వాళ్లని నేను చూసుకోవడంలో అలా ఉండదు. ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడు మనం ఏం తిన్నా అరాయించుకోగలుగుతాం. ఆరోగ్యం బాగాలేనప్పుడే సరైన ఆహారం తీసుకొని త్వరగా కోలుకోవాలి. అందుకే నువ్వు త్వరగా కోలుకోవాలని నీకు మంచి ఆహారం పెడుతున్నాను. మనింటికి ఉన్న ఒకే ఒక్క మగదిక్కు నువ్వు. నీకేవైనా అయితే నేను, నా కూతురు ఏమైపోతాం చెప్పు? మన ఇంటి పోషణ కోసం నువ్వు ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలీదా? సీతమ్మ మాటలకు సీనయ్య కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లు మమ్మల్ని పిసినార్తనంతో బాధించిన సీతమ్మేనా ఈరోజు ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. మరి సీతా, మనింటి ఖర్చులకి డబ్బెలా సమకూరుతోంది? ఇన్నాళ్లు నేను చేసిన పొదుపే ఈరోజు మనకి తిండి పెడుతోంది. మీరందరూ నన్ను పిసినార్ది, ఖర్చు చేయదు అని ఎన్ని మాటలన్నా ఈరోజు ఆ పిసినార్తనమే మనల్ని కాపాడుతోంది. నేనిన్నాళ్లు కడుపు మార్చుకొని దాచిన సొమ్ము ఈరోజు మనకిలా ఉపయోగపడింది. అన్ని ఖర్చుల్లో పొదుపు పాటించి కొద్ది కొద్దిగా మిగిల్చి దాచిన డబ్బే ఈరోజు మీ వైద్యానికి, మన ఇంటి అవసరాలకు ఉపయోగపడుతోంది. ఈ రోజు వరకు కూడా నేనెవ్వరి దగ్గర చేయి చాచి అప్పు చేయలేదంటే దానికి కారణం నా పిసినార్తనమే. ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నావు అనుకున్నాను. కానీ నువ్వింతలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నావని అనుకోలేదు సీతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే, నన్ను మన్నించు. సీనయ్య, సీతమ్మ మాట్లాడుకునే విషయాలన్నీ పంకజం పక్కింటి నుంచి చూస్తూ వింటుంది. తను వీళ్ల మధ్యలోకొచ్చి, మీ మధ్యలోకొచ్చినందుకు నన్ను మన్నించాలి, కాని చేసిన తప్పు ఒప్పుకోడానికే నేనిక్కడికొచ్చాను. తప్పు చేశావా? ఏం చేశావు? సీతమ్మ విషయంలో నేను పొరపాటు చేశాను. తను పిసినార్దని, భర్తని, కూతుర్ని సరిగ్గా చూడదని నలుగురి దగ్గర నానా రకాలుగా మాట్లాడాను. కాని తను చేసిన పొదుపే ఈరోజు మీ కుటుంబం నవ్వులపాలు కాకుండా కాపాడింది. నన్ను మన్నించు సీతమ్మా. వదినా, నలుగురు 4 రకాలుగా అనుకున్నా, 40 రకాలుగా అనుకున్నా అది మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. నేను నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాను. ఎవరేమనుకుంటే నాకేంటి అనుకున్నాను కాబట్టే ఈరోజు నా కుటుంబాన్ని నేను నా పిసినార్తనంతోనే కాపాడుకుంటున్నాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి సీతమ్మా. అందుకే సంపాదించే మొగుడు మంచాన పడినా కూడా ధైర్యంగా మీ కుటుంబాన్ని నడుపుతున్నావు. ఇంకొకరైతేనా లబోదిబోమంటూ పెడబొబ్బలు పెట్టేవాళ్లు. ఇంటి బాధ్యతలు నేను తీసుకున్నా ఇంత జాగ్రత్తగా ఉండేవాణ్ణి కాదేమో. నా భార్యకప్పగించి
మంచి పని చేశాను. సీతమ్మ నాకు భార్యగా రావడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అందుకే తల్లిలా చూసుకునే భార్య నాకు దక్కింది. మీరలా పొగిడి పొగిడి నన్ను ములగ చెట్టెక్కించకండి. మీరు త్వరగా కోలుకొని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాలి. అప్పుడు మళ్ళీ మీ పిసినారు సీతమ్మని చూస్తారు. సీనయ్య, త్వరగా లేవాలి. మేం సీతమ్మ పిసినార్తనం చూసి 2 నెలలు దాటిందయ్యా. చుట్టుపక్కల వాళ్ళు చాడీలు చెప్పుకోవడానికి సరైన విషయాలేవీ లేక చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్వు తొందరగా కోలుకోవాలి. అర్థమైందా? అంతేలే, ఆడవాళ్ళకి చాడీలు లేకపోతే కడుపు నిండదు కదా. సీతమ్మ, పంకజం, సరోజ నవ్వుకుంటారు. సీతమ్మ బలమైన ఆహారం పెట్టడం వల్ల సీనయ్య త్వరలోనే కోలుకుంటాడు. మళ్లీ యథావిధిగా సీనయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్లు పొదుపు చేసిన సొమ్ము మొత్తం సీనయ్య వైద్యానికి ఖర్చయిపోవడం వల్ల సీతమ్మ ఇంకొంచెం పిసినార్తనం పెంచి మరీ పొదుపు చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఆడవాళ్లు చేసే పొదుపుని పిసినార్తనంతో పోల్చకండే. రేపటి రోజున మన భవిష్యత్తు ఇంటి ఇల్లాలిపైనే ఆధారపడి ఉంటుంది.